తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తలకోన సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్లు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ సోమనాథ్ రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా బాలాలయంలోని స్వామివారిని చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమానంతరం శుభముహూర్తంలో ఆలయ పునర్నిర్మాణానికి టీటీడీ చైర్మన్ నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న సిద్ధేశ్వర ఆలయం చాలా పురాతనమైంది. గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం శిథిలావస్థలో ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే నాని తమ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమతితో ఆలయ పునర్నిర్మాణానికి 19.13 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంతో తలకోన ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని, త్వరితగతిన ఆలయ పునర్నిర్మాణం పూర్తవుతుందని, తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ తలకోన ఆలయ పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి జీవితాంతం రుణపడి ఉంటాం. వచ్చే మహాశివరాత్రిలోపు ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసి భక్తులకు సిద్ధేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఉప ఆలయాలు, పుష్కరిణి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేశారు. సర్వాభీష్ట ప్రాప్తి ఫల సిద్ధిరస్తు. Nazar.
ఓం ఇదం విశ్వవిక్రమే ఓం నారాయణాయ నమః ఓం కేశవాయ నమః ఓం శూలపాణ్య నమః ఓం విక్రమాయ నమః ఓం శూలపాణ్య నమః ఓం విష్ణువే నమః ఓం వికటనాయ నమః ఓం నమః ఓం శూలపాణ్య నమః ఓం వికటనాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కౌతినే నమః వస్తునాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోని మనకెంతో ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం, తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు గౌరవ మన టీటీడీ బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకోవడం జరిగింది. టీటీడీ నిధులతో ఇక్కడ టెంపుల్తో పాటు పుష్కరిణి కూడా సుమారుగా 19.5 కోట్లతోటి ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. వచ్చే మన సంవత్సరంలోపు ఇది కంప్లీట్ చేసే విధంగా, అదేవిధంగా వచ్చే మనకి మహాశివరాత్రి నాటికి మనము ఇది అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, ప్రజలందరికీ కూడా తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం నిధులు టీటీడీ నుంచి సమకూర్చినందుకు చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, కొండలు కోనలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్ననలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, నానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక ఈ కార్యాలయాన్ని, ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే అది మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సిద్ధేశ్వర స్వామి ఆలయం భూమి పూజకు చేసిన పెద్దాయన, మాకు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి బిఆర్ అన్నగారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, వివిధ శాఖల అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడే అన్నగారు చెప్పారు, ఈ గుడి 15వ శతాబ్దం ముందు గుడి. ఈ గుడిలో గత పాలకులు ఎందరున్నా కూడా గుడి మారుమూల ప్రాంతం అయ్యేసరికి మనకు జరగకుండా ఉండింది. అయినా కొందరు దాతలు ద్వారా కొన్ని గోపురాలు అవి కూడా కట్టడం జరిగింది. అయినా దీన్ని ఏదైనా చెయ్యాలి అని ఎర్రావారిపల్లి మండలం, చిన్నగొట్టగల్లి మండల వాసుల యొక్క విజ్ఞప్తి ప్రకారం, ప్రజల యొక్క విజ్ఞప్తి ప్రకారం 2018 ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ అడిగితే గెలిచిన వెంటనే చేస్తా ఉన్నాం. గెలిచిన వెంటనే అన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అన్నగారు సీఎం గారితో మాట్లాడి పెద్దాయన గారితో ఇమీడియట్గా శాంక్షన్ చేయటం చాలా సంతోషంగా, ఆయన జీవితకాలం మన చంద్రగిరి నియోజక తరఫున రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఒకటి మన ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ సూరిబాబు గారు చాలా మంచి కాంట్రాక్టర్. అన్నగారు చెప్పిన విధంగా మహాశివరాత్రి లోపల మెయిన్ గర్భగుడి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత చుట్టుపక్కల కూడా కంప్లీట్ అవుతుంది. మహాశివరాత్రి కూడా కోనేరు కూడా కంప్లీట్ అవుతుంది. ఎంత త్వరితగా తొందరగా చేస్తానో దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కూడా వివిధ శాఖ అధికారులకు చెప్పి ఇక్కడ ఏం కావాలో కూడా చేస్తున్నారు. దీన్ని సహకరించినటువంటి టీటీడీ బోర్డు సభ్యులకు కానీ, టీటీడీ అధికారులకు కానీ, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కానీ, ముఖ్యంగా మా పెద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.